నమస్కారం విద్యార్థి మిత్రులారా, మీకు స్వాగతం మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్కి. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో సమాసాల గురించి సులభంగా నేర్చుకుందాం. ముందుగా సమాసం అంటే ఏమిటి? సమాసం అంటే సమాసం అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం, ఇదే సమాసం. ఉదాహరణకు రాజు ప్లస్ కుమారుడు ఈజ్ ఈక్వల్ టు రాజకుమారుడు. ఉదాహరణకు రాజు ప్లస్ కుమారుడు ఈజ్ ఈక్వల్ టు రాజకుమారుడు. ఇప్పుడు మనం సమాసం నిర్వచనం గురించి తెలుసుకుందాం. సమాసం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. సమాసంలో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదంని ఉత్తర పదం అని, రెండవ పదంని సమాసంలో మొదటి పదంను పూర్వ పదం అని, రెండవ పదంను ఉత్తర పదం అని అంటారు. సమాసంలో ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. పై ఉదాహరణలో సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. ఇలా సమాసాలు ఏర్పడతాయి. తెలుగు వ్యాకరణంలో కొన్ని రకాల సమాసాలు విభజించడం జరిగింది. ఫస్ట్ వన్, ద్వంద్వ సమాసం. సెకండ్, ద్విగు సమాసం. తత్పురుష సమాసం.
కర్మధారయ సమాసాలు, బహువ్రీహి సమాసం, అవిభావ సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం, అవిభావ సమాసం. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం. సమాసంలో రెండు పదాలు సమాన ప్రాణం కలిగి ఉంటే దానిని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణకు సూత్రం తీసుకున్నట్లయితే ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు. ఫస్ట్ వన్, సూర్య చంద్రులు ఇదికొంటే సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును. రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడును. విగ్రహ వాక్యాలను సమాస పదార్థాలుగా మార్చి రాయడం, సమాన పదాలుగా మార్చి రాయడం. రోషమును ఆవేశమును, రోషమును ఆవేశమును, రోషావేశములు. అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, కూరగాయలు. ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే ఆ సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. ఇప్పుడు మనం పదం విగ్రహవాక్యం రెండు గమనించినట్లయితే ఫస్ట్ వన్, మొదటిది కోటి ధనరాశులు, కోటి సంఖ్య గల ధనరాశులు. రెండు, మూడు లోకాలు, మూడు సంఖ్య గల లోకాలు. పై ఉదాహరణల్లో పూర్వపదాలు సంఖ్యను తెలుపుతున్నాయి. ఈ విషయాలు మనం గమనించవచ్చు, గుర్తించవచ్చు. అందువల్ల ఈ వాక్యాలు ద్విగు సమాసానికి చెందినవి. అదేవిధంగా చతుర్ముఖాలు, నాలుగు సంఖ్య గల ముఖాలు. అదేవిధంగా చతుష్టి కళలు, 64 సంఖ్య గల కళలు. ఇక్కడ సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకం అయితే ఆ సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. ఇప్పుడు తెలిపేటువంటి అన్నీ కూడా సంఖ్యావాచకం చెందినటువంటి పదాలు కావడంతో వీటిని ద్విగు సమాసంగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం. సమాసంలో రెండో పదమే అంటే ఉత్తర పదమే ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ విధమైన సమాసాన్ని వ్యధికరణ సమాసం అని కూడా అంటారు. అంటే ఈ సమాసంలో ఉండే రెండు మాటలకు, పూర్వపదాలకు వేరు అధికరణాలు ఉంటాయి. అధికరణం అంటే ఆధారం లేదా అధికారం అని చెప్పవచ్చు. ఈ పూర్వపదాల్లో మొదటి పదం ఏ ప్రత్యయంపై ఆధారపడి ఉంటుందో తెలుసుకుంటే ఈ వాక్యం లేదా ఆ పదబంధం ఏ తత్పురుషానికి చెందిందో కూడా అర్థమవుతుంది. తత్పురుష సమాసాలు ఈ విధంగా విభజించడం జరిగింది. తత్పురుష సమాసాలు తీసుకున్నట్లయితే ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, నన్ తత్పురుష సమాసం. సమాసాలపై మంచి పట్టు కలిగి ఉండండి అని ఈ వీడియోలో మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి సమాసాలపై ఉన్నటువంటి ఉపయుక్తమైన వీడియోల కోసం, సమాసాల గురించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు విద్యార్థి మిత్రులారా. నెక్స్ట్ సమోసా సంబంధించినటువంటి మరిన్ని విషయాల కోసం నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.